మన మీద మనం ప్రయోగించుకునే వాక్కు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ శాతం మందికి ఒక దుర్లక్షణం ఉంది, ఒక దరిద్రపు అలవాటు ఉంది. ఎక్కువ శాతం మందికి ఉంది, ఇది కనీసం 180 మందికి ఉంది. దురలవాటు ఏంటంటే తమను గూర్చి తామే అదో స్థితిలో మాట్లాడుకుంటూ ఉంటారు. నా బతుకింతే, నా జీవితం ఇంతే, నా కర్మ ఇలా గాలింది, ఇంతే గాలిద్ది, నా బతుకింతే తెల్లారిద్ది, నా జీవితానికి ఏ సుఖము లేదు, నాకే సంతోషం రాదు, నాకు ఏది దక్కదు, ఏందో చేస్తున్నాను కానీ ఈ ప్రయత్నం ఇది కూడా కాదు, ఏందోలే నా ముఖం చూస్తేనే అందరికీ అంతే అనిపిస్తుంది. ఏందో ఈ డైలాగ్ వాడతారా లేదా? ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. నేను కూడా అనుకున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సిగ్గుపడక చేతులు ఎత్తు. నీకు జీవిత సత్యం చెబుతా. నువ్వు అనుకోలేదు ఎప్పుడు, నీ గురించి ఎప్పుడు అట్లా అనుకోవా? నేను పెద్ద ఎదవని, నాలాంటి సోదోడు లేడు, తిక్కలోడు లేడు, పిచ్చోడు లేడు, నేను ఏం చేసినా దరిద్రమే, ఏం చేద్దాం, నా తెలివి అట్ట ఏడిసింది. ఎప్పుడు అనుకోలేదా నీ గురించి? నువ్వు అనుకుంటే చెయ్యెత్తవా? చెబుతా సూత్రం అంటే నువ్వు ఎత్తమ్మా చేతు. చాలామంది చేతులు ఎత్తారు. నేను చెప్పింది తప్పుగా, దాదాపు 80% మంది అన్నాను, ఇక్కడ 95% కనపడుతున్నాను. దేవునికి స్తోత్రం. సేవకులు ఎప్పుడన్నా అనుకున్నారో అడుగుదాం. వాళ్ళు ముందుంటారు నిరాశూపులో దూకటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వాళ్ళు కూడా సమస్య, రైట్. విశ్వాసులకి సేవకుల కన్నా భేదం లేదు, అందరికీ ప్రాబ్లం ఉంది. ఇక్కడ మన మీద మనం ప్రయోగించుకునే వాక్కును గురించి కూడా దేవుడు పట్టించుకుంటాడు, శత్రువు పట్టించుకుంటాడు. ఇది చాలామందికి తెలియచావదు, అది గొడవ. నిన్ను గూర్చి నీకున్న అభిప్రాయమును కూడా శత్రువు తీసుకుంటాడు. అర్థమైందా? నేను ఇప్పుడు ఒక సూత్రం చెప్తాను నీకు. నువ్వు విడిగా దేవుణ్ణి పక్కన పెడితే, మనం పనికి మాలిన వారమే, వ్యర్థులమే, అర్భకులమే, బలహీనులమే, చెంచలమే, నువ్వు అన్నట్టు సోదోళ్ళు తిక్కలోళ్ళని ఏమనుకుంటా అన్నీ ఓకే. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని సంబంధి అయ్యావు. ఇప్పుడు నీకు ఆయన అధ్యక్షత ఉంది, ఆయన నడిపింపు ఉంది, ఆయన లీడింగ్ ఉంది. ఇప్పుడు నీ జీవితం ఆయన చేతుల్లో ఉంది. ఆయనను బట్టి ఇప్పుడు నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు ఆయనను పక్కన పెడితే నువ్వు పాపివి. ఆయనను బట్టి నువ్వేమై ఉన్నావు? నీకు దండం. నోరు తెరవండి. తగాదులు బాగానే ఆడతారుగా, నోరు తెరవండి, మాట్లాడండి. ఆయనకు వెలుపట నువ్వు పాపివి. ఇప్పుడు ఆయన రక్తమును బట్టి నువ్వెవరివి? పెద్దగా చెప్పు. పరిశుద్ధుడివి, రైట్. ఆయనకు వెలుపట, ఆయన లేకుండా నువ్వు అనీతిమంతుడివి. ఇప్పుడు ఆయనను బట్టి నువ్వేమయ్యావు? ఆయన లేకుండా నువ్వు ఓడిపోయిన దానివి, ఓడిపోయిన వాడివి. ఇప్పుడు జయించినటువంటి విజయుడు నీ పక్షాన ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయనను బట్టి నువ్వెవరివి? నువ్వు ఏ టీంలో ఉన్నావు? గెలిచిన టీంలో ఉన్నావా, ఓడిపోయిన టీంలో ఉన్నావా? ఇప్పుడు ముందాడిన వాళ్ళందరూ పెవిలియన్ దారి పట్టారండి. అందరూ పోయి పెవిలియన్లో కూర్చున్నారు. ఆఖరోడు కొట్టాడు, చివరి ఆడినోడు కొట్టాడండి, స్కోర్ పూర్తి చేశాడు. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ మళ్ళీ లైన్లోకి వచ్చి గెలుస్తారా లేదా? గెలిచిన లిస్టులోకి వస్తారా లేదా? అవునా? అందరూ ఆడారు, వల్ల కాలేదు. చివరోడు ఆడాడు, స్కోర్ ఫైనల్ చేసేసాడు. ఇప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఒకరిని ఘనపరుస్తారు, ఆ ఒకరిని ఆకాశానికి ఎత్తుతారు. పెవిలియన్లో కూర్చున్న వాళ్ళందరూ వచ్చేసి ఆ గెలిపించిన వాడిని. అట్లా మనందరం పైకెత్తాల్సింది ఎవరిని? ఎందుకు? ఆదాము మొదలుకొని ఇప్పటిదాకా అందరూ ఓడిపోయి కూర్చున్నారు, అందరూ పెవిలియన్ దారిలోనే ఉన్నారు. ఆయన వచ్చాడు, కొట్టాడు, ఒకటే దెబ్బ, కథం. ఇప్పుడు అందులో కూర్చున్న వాళ్ళందరూ జయించిన వారి లిస్టులోకి వెళ్ళిపోయారు. అందుకే కదా మనం పాడుకుంది, మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే ధరణిలో జీవిత భయములు తీరెను, మరణపు కోటలో మరణమే సమస్యను, మరణమే సమస్య, కలువరిలో నవ జీవనమొదవెను, మరణములో సహజయములు నావే, మరణములో సహజయములు నావే, సిలువ పతాకము జయమును గూర్చెను, సిలువ పతాకము
సమసెను జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయమే జయమే జయ హే జయ హే జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత. మరణంతో సహా ఓడిపోయింది. గెలిచిన వాని పక్షమున మనమున్న, మన పక్షమున గెలిచిన వాడున్నాడు. ఎప్పుడైతే ఆయన గెలిచాడో, ఇప్పుడు ఉదాహరణకి చివరోడు ఎప్పుడైతే స్కోర్ చేశాడో, అప్పటిదాకా ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఒక్కసారిగా ఏమైంది, వీని గెలుపు అందరికీ ఆపాదించబడి వాళ్ళ ఓటమి కూడా గెలుపుగా మారింది. అర్థమై కొడుతున్నారా? అర్థం కాకపోయినా కొడుతున్నారా? చప్పట్లు. అర్థమైతే గట్టి కొట్టు, ఇంకేమైనా ఆనందం. అర్థమైందా? యేసు గెలిచినందున, యేసు జయించినందున ఆయన యందలి విశ్వాసం ఉంచిన వాళ్ళందరి పేర్లు ఏ లిస్టులో రాయబడ్డాయో తెలుసా? గెలిచిన వారి లిస్టులో రాయబడ్డాయి. ఎందుకంటే ఆయన టీం మనం. ఎవరి టీం మనం? పెద్దగా చెప్పు. ఎంతమంది చేరారు ఆ టీంలో? బాప్తీసం పొందిన వాళ్ళందరూ ఆ టీంలో చేరారు. ఇంకా నేను బాప్తీసం పొందలేదన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా పొందలేదన్నోళ్ళు, మీరు ఇంకా గెలిచిన టీంలో చేరాలి. మీరు కూడా యేసునామములో మీకు కూడా జయం రావాలి. ఆ జయంలోకి మీరు కూడా ఎంటర్ అవ్వాలి. మేమంతా గెలిచిన టీంలో ఉన్నాం, మీరు కూడా అందులోకి రావాలి. ఎవరు గెలిచిన టీం అంటే, యేసుతో ఎవరు కలుసుకున్నారో, యేసునందు ఎవరు విశ్వసించారో, ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది ఆయన పరిశుద్ధ రక్తం చేత కడగబడి ఆయన టీం అయ్యారో, ఆయన గుంపులో చేర్చబడ్డారో, సంఘంలో చేర్చబడ్డారు, వాళ్ళందరూ కూడా జయించిన వారు. అరే సంఘం ఇన్ని వంకర్లు కలిగి ఉందా? సంఘాన్ని గురించి ఏం పాడతాడండి? ఎవరీమే? షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పూసే పద్మము వంటిది. షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పూసే పద్మము వంటిది. బలు రక్కసి చెట్లలోన వల్లి పద్మమంటిది, బలు రక్కసి చెట్లలోన వల్లి పద్మమంటిది. ఉడత మచ్చ కళంకము లేనిది, ఉడత మచ్చ కళంకము లేనిది. యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు? యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమెయవరు? దేవునికి మహిమ. అసలు సంఘాన్ని గురించి ఆ వర్ణన ఏందండి? అసలు ఈయన దగ్గర ముడత లేదు, మచ్చ లేదు, కళంకము లేదు. చంద్రబింబం అంత అందమంట, సూర్యుని అంత స్వచ్ఛత, కళలు కలిగిందంట. వ్యూహిత సైన్య సమభీకర రూపిణి. అబో ఎంత వర్ణనో! మనల్ని మనం చూసుకుంటే ఇంత కూడా కనపడదు మన దగ్గర. అయ్యా సరే, ఇంతకీ ఈ మాట మనల్ని గురించి ప్రభు అంటే మనం ఏమనుకుంటున్నాం? గవ్వజెయ్యరాని చెడ్డ కర్మేంద్రియాధీనుడానై, ఇది మన స్వాప. తవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపరాశి, ఈ విధంబున జడిపోతిని నేనేమి చేతునో. త్రాహిమా వాళ్ళు కొట్టరు. త్రాహిమాం క్రీస్తునాదా దయ చూడరావే, త్రాహిమాం క్రీస్తునాదా దయ చూడరావే. నిన్ను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చేరీతి నిపుడు. త్రాహిమాం క్రీస్తునాదా దయ చూడరావే. దేవునికి స్తోత్రం.
ఏమండి? ఎంత అద్భుతమైన వర్ణనో కదా, పాపాల వర్ణన. గవ్వా చెయ్యనా నీ చెడ్డ కర్మేంద్రియాధీనుడనై, రవ్వా పాలై నేనెంతో నెవబొందితి, త్రవ్వుచున్న కొలది పెరుగు తరుగదు. అంటే తవ్వే కొద్ది వస్తాయా నా పాపాలు, తవ్వే కొద్ది పెరుగుతాయి. తరుగదు నా పాపరాశి, ఈ విధంబున జడిపోతిని నేనేమి చేతునో. త్రాహి మాం క్రీస్తునాథ దయచూడరావే, నేను దేహియనుచు నీ పాదములే దిక్కుగా చేరీతి నిపుడు. త్రాహి మా క్రీస్తునాథ దయచూడరావే అని మనం పాడుకుంటున్నాం. ఆయనేమో ముడత మచ్చ కళంకము, ఊరుకో అన్ని వంకర్లేనైతే ముడతలేదు మచ్చలేదు అంటావు నాయన. అసలు ఏడుంది నాయన మా దగ్గర అది అంటే ఎట్లా వచ్చింది అసలు అది మనకు ఆ టైటిల్? అంటే మనందరి పక్షమున యేసే జయించాడు. ఆ జయించిన వారిని హత్తుకున్నందున గెలిచిన వాళ్ళ లిస్టులోకి చేరిపోయాం. అది మన ధన్యత. అందుకు ఇప్పుడు ఏం చేశాడు? పెవిలియన్లో కూర్చున్న వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు? ఫైనల్లో గెలిపించిన వాడిని అందరు కలిసి ఎత్తినట్టు. అందుకు యేసును మనం కనపరుచుకుంటున్నాం. ఏంటి యేసు? యేసు నా జయము, నా నీతి, నా పరిశుద్ధత, నా విమోచన, నా జ్ఞానం, నా ఐశ్వర్యం, నా గెలుపురా. యేసు నా గెలుపు, నా గెలుపు. యేసునందే నా లైఫ్కి ఒక మలుపు, లైఫ్కి ఒక మలుపు. అందుకే యేసు నన్ను పిలిచాడు పిలుపు. అందుకే పరిగెత్త లేకుండా అలుపు. స్తోత్రం. బిడ్డలారా, నిన్ను గురించి నువ్వు అనుకుంటున్నటువంటి మాటలు కూడా నిన్ను దెబ్బకొడతాయని గుర్తుపెట్టుకో. ఇది చిన్న విషయం కాదు. ఎప్పుడు కూడా నిన్ను గురించి ఒకప్పుడు నువ్వు యేసుకు వెలపడ, యేసు లేనప్పుడు, యేసును తెలుసుకోనప్పుడు నువ్వు ఏదో నిన్ను గురించి ఏదో పనికిమాలిన మాటలు, శాపగ్రస్తమైన మాటలు, నీరు గారిపోయే మాటలు, నీరసం మాటలు, నరాల వీక్నెస్ మాటలు, నా బతుకు ఇంతే, నా కర్మ ఇంతే, నేను బాగుపడను, నా జీవితం ఇంతే, ఏళ్ళ బతుకులు అంతే, నా బతుకు ఇంతే, ఈ కొంప ఇంతే, ఈ గోడు ఇంతే, ఈ ఇంతే అంతే. ఇదే కదా దరిద్రం, పద్దాకలు ఇదే గోలగా. సేవకులు కూడా ఈ సంఘం ఇంతే, నేను ఇంతే, నా దరిద్రం ఇంతే, ఈ సంఘం బాగుపడదు, వీళ్ళు బాగుపడరా, పరిచారులు ఇంతే, వీళ్ళు మారి సావరు, నేను మార్చేస్తే కదా వాళ్ళు మారి సావడానికి, ముందు కొంపలో మారిచేస్తే కదా మారి సావడానికి, అని ఇంటి మొత్తాన్ని వాళ్ళది వీళ్ళు మొత్తాన్ని కలిపి వీళ్ళు ఇంతే వాళ్ళు అంతే అంట. ఇప్పుడు ఇంతే ఇంతే ఇంతే. యేసునందా? యేసుకు వెలపట, యేసుకు వెలపట నువ్వు ఈ డైలాగులు వాడితే సరిపోయింది. కానీ యేసునందున్న నువ్వు అట్టి మాటలు వాడకూడదు. అలా మాట్లాడితే ఆయనను అవమానపరిచినట్టు. అదయా సత్యం, అసలు సంగతే. క్రీస్తు యేసునందున్న నువ్వు నిన్ను గురించి ఏ తలంపులు కలిగి ఉన్నావు? అంటే నా గురించి ఏముంది సార్, నేనేమున్నా, నేను ఎక్కడున్నానయ్యా, అంతా నా ప్రభు. ఆ ప్రభువును బట్టి మాట్లాడు. ఏం మాట్లాడతావు? ప్రభువును బట్టి ఏం మాట్లాడతావు? ఇప్పుడు చెప్పు. ప్రభువును బట్టి, అయ్యా నేను బలహీనుడిని కావచ్చు కానీ నాకు తోడైన ప్రభువును బట్టి, ప్రభువునందు నేను బలవంతుడను, క్రీస్తు యేసునందున్న కృప చేత నేను బలవంతుడను, ఆయన ఎందరి ఆనందాన్ని బట్టి నేను బలవంతుడను. ఏం కాదు, అన్ని పరిస్థితులు చక్కదిద్దగల దేవుడు, జయించిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఖచ్చితంగా సమస్త పరిస్థితులను చక్కదిద్దగల శౌర్యవంతుడైన దేవుడు నా దేవుడు. అన్నీ మారిపోతాయి. క్రీస్తుకు వెలపట, క్రీస్తు లేనప్పుడు నేను ఓటమి కలిగిన వాడిని, కానీ క్రీస్తు యేసునందు నాకు ఎల్లప్పుడూ జయమే. నాకొచ్చే నష్టాలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు అన్నీ కూడా నాకు మేలే చేస్తాయి. ఎందుకంటే నేను గెలిచిన టీంలో ఉన్నాను, నాకు ఓటమి లేదు. అందుకే కదా ఎప్పుడో పాడుకున్నా, నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా. మరి మీకు తెలీదా ఏంది?
మరి పాడాలా? నా బ్రతుకున్న ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారే నీ దయగా. నా బ్రతుకున ఓటములెన్నో గెలుపయ్యగా, నా చీకటి వెలుగుగా మారి నీ దయగా. వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా. వేదనని వేడుకగా మలచిన యేసయ్యా, వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యా. నువ్వు లేకుండా నేను ఉండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండాదండా నువ్వే యేసయ్యా, నా కొండ కోట నువ్వే యేసయ్యా. అండాదండా నువ్వే యేసయ్యా, కొండ కోట నువ్వే యేసయ్యా. కావాలి కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి రావాలి సన్నిధి నాతో రావాలి. ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో. ఆశైన శ్వాసైన నీవే యేసయ్యా, నా ఊసైన ధ్యాసైన నీ మీరేనయ్యా. ఓ లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించలేనయ్యా. అండాదండా నువ్వే యేసయ్యా, నా కొండ కోటను. మహిమ. నేను దిక్కుమాలిన దాన్ని, దరిద్రపు దాన్ని, దరిద్రపుణ్ణి, యేసునందుండి ఇలాంటి దరిద్రపు మాటలు మాట్లాడవాకు. ఏం మాటలు మాట్లాడవాకు? నా కర్మ ఇంతే, నా బతుకింతే అంటే యేసు ప్రభు ఆమేన్ అనువాడని ఉంది బైబిల్లో. ఏమని? ఆమేన్ అనువాడని ఉంది. నువ్వు పద్దాకలు నా బతుకింతే, నా కర్మ ఇంతే, నా జీవితం మారదు, నేను అనుకునేది జరగవు, నేను ఆశించినవి రావు, నేను అనుకునేది నెరవేరదు, ఏం చేద్దాం ఫస్ట్ నుంచి నా జీవితం ఇంతే అని యేసు నందు ఉండి కూడా నువ్వు అలానే అనుకుంటున్నావు అనుకో, వాడు పోతాడు. ఆ మనిషి చర్చికి అయితే పోతుంది, చర్చికి అయితే పోతున్నాడు, కానీ నీ మీద విశ్వాసం లేదు, నీ గెలుపును స్వీకరించలేదు, నీ అందు అసలు విశ్వాసమే ఉంచలేదు. ఉంచితే ఆ డైలాగులు రావు. ఆ డైలాగులను బట్టి ఆ మనిషి అవిశ్వాసం నీకు తెలుసు. కాబట్టి ఆ సరుకు నా సరుకు. ఏ సరుకు? ఆ సరుకు అంతా, ఈ వాగుడు సరుకు అంతా నా సరుకు. కాబట్టి నువ్వు ఇంకా సైడ్ అయితే నేను చూసుకుంటా అంటే అప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా? నా బతుకింతే, నా కర్మ ఇంతే, నా జీవితం అంత ఇట్టపోవటం ఏంటి? ఆమేన్ అంటాడు. ఆయన ఆమేన్ అంటే ఇక ఇట్టపోవటం కదా, అట్టనే పోతావు. వింటున్నావా? పెద్ద ఆయన వింటున్నావా? మరి ఎట్ట అనుకోవాలి? నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు, కనుక నాకేమీ కొదువా. నా పక్షమున యేసయ్య ఉన్నాడు. యేసయ్య గెలిచినోడు, నన్ను ఓడనీయడు. ఒకప్పుడు అంటే తెలియక పిచ్చివాగుడు వాగా ఎవరన్నా అన్నా కూడా సహించా. ఇప్పుడు నేనేం సహించను, నేను వాగను, నేను అలా వాగినోడు కూడా ఒప్పుకోను. మన ఇంటి వాళ్ళు అన్నా సరే, నీ దరిద్రం అట్టుంది, నీ కర్మ అట్టగలదంటే దరిద్రమా, నీ బొంద, దరిద్రం మాటలు మాట్లాడవాకు సైతాన్లాగా. యేసున్నాడు మనకి. మనం అన్నది జరగలేదంటే అంతకంటే శ్రేష్టమైనది జరిగించబోతున్నాడు. మనం పొందకూరింది పొందలేదంటే మరి శ్రేష్టమైనది మనకి ఇవ్వబోతున్నాడు. ఏ రూపేణన్నా తీసుకో, అడుదిప్పిడి తిప్పి జయమే పలకాలి. నీ మీద నువ్వు ప్రయోగించుకునే వాక్కు కూడా నిన్ను నిలబెట్టడమో పడగొట్టడమో చేసే శక్తి గలది కనుక జాగ్రత్త. అయిపోయిందండి. అమ్మయ్యా అనిపించిందా? స్తోత్రం.
మొట్టమొదటిది దేవుని ముందు ప్రయోగించే మాటలు జాగ్రత్త. శత్రువుతో మాట్లాడిన మాటలు చెప్పాను. ప్రజలతో మాట్లాడే మాటల విషయంలో కూడా కొంతమందిని కృంగదీయొచ్చు, కొంతమందిని లేవనెత్తవచ్చు మనం ప్రయోగించే వాక్కు. ఆఖరికి 4వది, మన మీద మనం ప్రయోగించుకునే వాక్కు విషయంలో కూడా మెళకువగా ఉండాలి పరిశుద్ధులారా, దేవుని పిల్లలారా. పేరుకు దేవుని పిల్లల్లా కాదు, పేరుకేమో దేవుని పిల్లలని పిలిపించుకుంటే దెయ్యం పిల్లల్లా మాట్లాడవాకండి, దెయ్యం పిల్లల్లా ఆలోచించవాకండి, దెయ్యం పిల్లల్లా భయపడవాకండి. స్తోత్రం. ఏంది? శాపము దయ్యానిది, వేదన దయ్యముది. శాపము దయ్యానిది, వేదన పడాల్సింది దయ్యం. ఎందుకంటే వాళ్ళకి నిర్ణయించబడింది నాశనం. భయపడాల్సింది దయ్యం. నువ్వు యేసునందు విజయం పొందావు. ఎన్నిసార్లు రాశాడు? భయపడుకుడి, 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 భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. ఎన్నిసార్లు రాస్తే ఏందో నన్నయ్య భయంగా ఉంది, భయంగా ఉందా, బయలుదూగమ్మా అది ఎంతసేపు పక్క చెబుతుంటే మళ్ళీ భయంగా ఉందేంది? పనికి మాలిన మాట. క్రీస్తు యేసునందు మనకి ధైర్యము గలదు. సమయోచితమైన సహాయము కొరకు కృపాసనం ఎద్దుకు వెళ్ళుటకు ధైర్యము గలదు. బల శౌర్యము గల 100,000,000 సైన్యములైన మారవే నీ సాహస. ఇవన్నీ బాగానే పాడతారు. ధైర్యముగా నిన్ను అని ఆయన పడితే దయ్యముగా నిన్ను. ఏమండి? ఎన్ని వచనాలు చెప్పాడు. భయపడుకుడి పిల్లలారా, భయపడుకుడి, మీకు జయమగుగాక, శుభమగుగాక. పలికింది సృష్టికర్త. ఇప్పుడు చెప్పు, ఏం పలుకుతావు నీ గురించి? నువ్వు జరగవన్నా, నేను అనుకున్న ఏం జరగవన్నా, నా లైఫ్ అంత ఇంతేనన్నా, ఫస్ట్ నుంచి నా దరిద్రం ఇంతే అనుకుంటావా? అన్నది ఒకప్పుడు, ఇప్పుడు నా ప్రభు ఉన్నాడు. ఖచ్చితంగా నేను అనుకున్నవి సాధిస్తా, అనుకోనివి కూడా సాధిస్తా, అనుకున్నవి పొందుతా, అనుకోనివి కూడా పొందుతా. నేనెందుకు శాపగ్రస్తమైన మాటలు మాట్లాడాలి? నా ప్రభు ఓడిపోయినోడు అయితే కదా, నా ప్రభు గెలిచినోడు. ఏ మలుపైనా తిప్పుతాడు, ఏ కార్యమైనా చేస్తాడు. నాకు ఎదవ మాటలు మాట్లాడను నేను. ఏం మాటలు? ఎదవ మాటలు మాట్లాడను. నా ప్రభువును బట్టి విలువైన మాటలే మాట్లాడతాను. నా గెలుపు ఉంది, నా లైఫ్ టర్నింగ్ ఉంది, నా జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, నేను అనేకులకు దీవెనగా అవుతాను, నాకు ఎదురవుతున్న శోధనలన్నీ నాకు ప్లస్గా మారతాయి, ఇవన్నీ నా మేలుకే వస్తాయి, నా గెలుపుకే వస్తాయి, నా విజయానికే వస్తాయి, నన్ను ఇంకా పైకెత్తడానికి వస్తాయి అని నువ్వు అనుకున్నట్టయితే అప్పుడు సాతాను పారిపోతాడు, యేసయ్య ఆమేన్ అంటాడు. ఎందుకంటే ముందే ఆయన ఆమేన్ అనువాడు కదా. నువ్వు అది పలికిన ఆమెన్ అంటాడు, ఇది పలికిన ఆమెన్ అంటాడు. కాబట్టి ఏది పలుకుతున్నావో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పలుకు. ఎంతమందికి అర్థమైందమ్మా? ఇంతసేపు చెప్పా కదా. ప్రార్థన చేయకుండా పోయాను అనుకో, ఆ పోతా అనుకుంటారు. అందరిని ఎత్తిన చేతులు పెట్టాడు, నా మీద పెట్టలా. నా బతుకు ఇదిగో, నాకు ఆయన చెప్పడం కాలే కానీ నాకు దేవుడు కూడా నా జీవితం ఇంతే. అందరం చేతి పెట్టాడు, పోయాడు, నేను పోయేసరికి వెళ్ళిపోయాడు. అంటే ఆయన చేయకూడదు దక్కలా. నా కర్మ అట్లుంది, ఏం చేద్దాం? నా జీవితం అట్ట అయిపోయింది. ఇప్పుడు నేను చేయి పెట్టకపోయినా కూడా ఇక శాపమే. ఇంతసేపు ప్రసంగం చేసా కదా, కూటం అయిపోయినాక ప్రార్థన చేయకుండా పోతే డైలాగులు ఇయ్యే. కాబట్టి మారండి, మీ వాక్కును మార్చుకోండి. మీరు ప్రయోగించే వాక్కు మీకే బెడిసి కొట్టిద్దని గుర్తుపెట్టుకోండి. అది సేవకులైనా, విశ్వాసులైనా, నేనైనా, మీరైనా. జూమ్లో వాళ్ళని కూడా చూపించరయ్యా కథ, వాళ్ళు కూడా చెబుతున్నాను. మీరు ప్రయోగించే వాక్యం మీకు జీవ సహితంగా కానీ కీడు సహితంగా అవుతుంది కనుక తస్మాత్ జాగ్రత్త. ఓకేనా?